కస్తూరి, ఒసే కస్తూరి, టైం అవుతుంది, త్వరగా గుడికెళ్ళి రావే. ఇదిగో వెళ్తున్నానమ్మా. మావయ్య, ఎక్కడికి వెళ్తున్నావు కస్తూరి? గుడికి వెళ్తున్నాను మావయ్య. సరే సరే, బండి ఎక్కు, డ్రాప్ చేస్తాను. அங்காரினியம்மா ஓங்காரினியம்மா கண்ணனூரில் வாழ்ந்து வரும் மலையனூரில் கங்காளம்மா மாசாரமாய் உள்ளாய் ஆதிசக்தி நீயே அம்மா அந்தமெல்லாம் காத்திடுவாய் கண்ணனூரில். రామయ్య గుళ్ళోకి వస్తాను. బాబు మురళి, నమస్తే బాబు. రండినా, ఏంటో చెప్పండి బాబు. నేను కలుద్దాం ఇంటికి వద్దా అనుకున్నాను, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. మీ అబ్బాయి సీటు విషయం బాబు. అది నేను మాట్లాడేశానన్నా. కాలేజ్ కరెస్పాండెంట్ నాకు బాగా తెలుసు, నేను మాట్లాడేశాను. అంటే దాని గురించి మీరేం దిగులు పడకండి, నేను అన్నాను కదా. మురళి పిల్లాడు కొంచెం. మీరు దేని గురించి దిగులు పడకండి, ప్రశాంతంగా వెళ్ళరండి. సరే బాబు, ఇలా వస్తాను. వెళ్ళండి. ఏంటి మావయ్య, లోపలికి వస్తానని చెప్పి రానే లేదు? ఏం లేదు కస్తూరి, మన మూర్తి అన్నయ్య వాళ్ళ అబ్బాయి సీటు గురించి వచ్చి అడిగాడు. మాటల్లో పడి లోపలికి రావడం మర్చిపోయాను. బాగుంది బాగుంది, నీకు పని లేదు, ఈ ఊళ్ళో వాళ్ళకి పని లేదు. నువ్వేమంటున్నావు కస్తూరి? ఎవరైనా సహాయం కోసం వస్తే కాదని ఎలా చెప్పగలం? సర్లే. మా మామయ్య ఇప్పట్లాగా ఎప్పటికీ బాగుండాలి, పట్టిందల్లా బంగారం కావాలి. ఏం మంగయ్య, పిల్లోడు గుంట్లే బాగోలేదన్నావు, హాస్పిటల్కి తీసుకెళ్ళావా? వెంటనే వెళ్ళి చూసేలాగా మన ఊరు ఉందంటావా? 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాతే కదా చూడగలం. మన ఊరికి డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏంటో, మన ఊరికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో. 10 రూపాయలు బట్టల షాప్ ఇవన్నా. ఏరా సీను, చెప్పు బాబాయ్. చెల్లెలికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలన్న ఉద్దేశమే లేదా నీకు? అవును బాబాయ్, చెయ్యాలి. ఏంట్రా చెయ్యాలి చెయ్యాలి అంటావు? పెళ్లి కొడుకు కోసం ఊరూరు తిరగాల ఏంటి? మన కస్తూరికి మురళే మొగుడని చిన్నప్పుడే అనుకున్నావా లేదా? మీరు చెప్పేది నిజమే బాబాయ్. ఎంత బంధువులైనా ఒట్టి చేతులతో పంపిస్తామా చెప్పండి? ఏమి ఇవ్వకుండా పంపిస్తే బాగుంటది కదా బాబాయ్. నా వల్ల అయింది నేను కూడా చెయ్యాలి కదా. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. ఓ మంచి రోజు చూసి ఆ శుభకార్యం జరిపించే. పొలే వస్తానే. సరే సరే. ఐస్ పాలైస్, ఐస్ పాలైస్, ఐస్ ఐస్ పాలైస్. రే బావా, నిన్న నువ్వు 2 ఆటలకి డబ్బులు ఇవ్వాలి, మర్చిపోకు. నీ డబ్బులు తీసుకుని పారిపోతానా ఏంది? రేపమ్మాపో ఇస్తానులేరా. చూద్దాంలే. పడు. ఏ కమ్మలు, కాలేజీకి వెళ్ళకుండా ఇక్కడే తిరుగుతున్నావేంట్రా? ఏ అన్ని విషయాలు నీకు చెప్పాలా? రేయ్, ఆడమంటే వాడితో గొడవ పెట్టుకుంటావేంట్రా? రేయ్ నువ్వు పోరా, చదువుకునే పిల్లడితో గొడవ ఏంద్రా? ఎవడు వీడా? ఊర్లో చేయకుండా పనులన్నీ చేస్తున్నాడు రా. కాలేజీలో ఆయాలు మొదలుకొని పాఠాలు చెప్పే టీచర్లు కూడా లైనేస్తున్నాడు రా. అవును, పెద్ద నువ్వు చూసావు. అవునన్నా, వీడితో చదువుకున్న వాళ్ళు కథలుగా చెప్తున్నారు. ఆ మురళన్న వీడి గురించి తెలియకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా చేర్పించాడు. వీడు ఇప్పుడే ముదిరిపోయాడు. సరే మనకెందుకులే. అతయ్యా, అతయ్యా. కస్తూరి, రండి చిన్న మావయ్య గారు. కాలేజ్కి వెళ్లకుండా ఊరంతా తిరుగుతున్నావా? అలాంటిదేం లేదు, ఈ రోజు లీవు. అవును, నువ్వేం చేస్తున్నావు? చూస్తే తెలియడల్లా. 5 ఏళ్ళు నాకంటే చిన్నవాడివే, ఒప్పుకుంటా. కానీ ఎత్తు విషయంలో నాకంటే పొడవేగ్గా. ఆ పైన మట్టి కుండను తీసివ్వు. సరే, కిందకి దిగు, నేను తీసిస్తా. దాన్ని అందుకోరా. ఇది జరిగే పని కాదు, నేను నిన్ను ఎత్తుకుంటాను, నువ్వు తీ. దీన్ని తీయడానికి ఇంత ప్రయాస. పద వెళ్దాం. బిడ్డకేమైంది తెలియలేదే. అయ్యో చూడక, నా బిడ్డ చూడక. అయ్యో ఏమైంది? త్వరగా బండి తీరా.
బండి తీసుకురా. త్వరగా. నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. ఇదే కంగారు పడకు. పట్టుకోండి ఒక్క నిమిషం. తప్పురా, తప్పు. కూర్చో. గట్టిగా పట్టుకో. ఏంటక్క, ఏమైంది? ఎందుకు ఆపమంటావు? ఏమైందక్క? ప్రాణం పోయిందే. ఏంటి? అందరూ అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం? పెద్దయినా ఏదో చెప్పండి. మాట్లాడడానికి ఏముందయ్యా? ఈ 7 పోలేరమ్మ బిడ్డ, మహాలక్ష్మి బిడ్డ, ఇప్పుడు రాజమ్మ బిడ్డ, ఇలా పిల్లలందరినీ బలి చేసుకుంటున్నాం. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. అందుకే ఇక్కడికి వచ్చింది. మాట్లాడి ఏమవుద్ది? ఈ ఊళ్ళో ఉండడం కంటే చావడం మంచిది. రే పాండ, ఏడ్రా మాట్లాడుతున్నా? నోరు మూసుకోరా. మీరు ఊరుకోండి. వాడిని ఎందుకు మాట్లాడద్దంటున్నారు? వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పార్వతి, పంచాయతీలో ఆడవాళ్ళు మాట్లాడకూడదు. పంచాయతీలు ఎదురు పడితే మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి అది మాట్లాడండి అయ్యా ముందు. అయ్యా 2 ఇళ్లలో శుభకార్యం జరుగుతుంటే 4 ఇళ్లలో చావు కబురు వింటున్నామయ్యా. అవునయ్యా, తూర్పు దిక్కున ఊయల కడితే పడమర దిక్కున పాడి కట్టాల్సి వస్తుంది. 10 మైలు దాటి హాస్పిటల్ కి పోవాల్సి వస్తుంది. రోజు మీ సచ్చి బతుకుతున్నాం. అక్క, నువ్వు చెప్పింది నిజమే. పల్లెటూరు వదిలి పై దేశం వెళ్ళడం కుదురుద్దా? పాము గరిస్తే పాయసం తాగితే తగ్గుద్దా? అంతా విదాక్క. తలనొప్పిని పడుకుంటే తలరాతే ఏంటండి మీరు అనేది? జ్వరం వచ్చినా తలపోటు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదే మన ఊళ్ళో ఒక డాక్టర్ గానీ హాస్పిటల్ గానీ ఉండుంటే ఇలాగే మాట్లాడతారా? వాస్తవం మొరలే. నేను ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనవి ఇచ్చానో తెలుసా? అదిగో పంపిస్తాను, ఇదిగో పంపిస్తాను అంటున్నారు కానీ పంపించట్లేదయ్యా. ఊర్లోకి డాక్టర్ వస్తున్నాడో లేడో, కానీ క్వార్టర్ అయితే వస్తుంది. నేను చేయగలిగింది ఎవరూ చేయలేరు, కానీ ఎవరూ చేయలేంది నేను చేయగలను. అన్నా, ఈ మాటతోనే మనందరినీ మోసం చేస్తున్నాడు. ఏందా అక్కడ కొనుక్కుంటున్నారు? అన్నా, వాడు అటు తిరిగి ఇటు తిరిగి మీకే ఎసరు పెడతాడేమో అనుకుంటా. ఎందుకే అనవసరంగా మాట్లాడుకోవడం? మనమే డాక్టర్ని పెడితే ఎలా ఉంటది? సొంతంగా మనమే డాక్టర్ని తేవడమా? ఏ డాక్టర్ ఉచితంగా సేవ చేస్తున్నాడు? అందరికీ డబ్బు కావాల్సిందే. ఊరుకో మాణిక్యం అన్నయ్య. కొన్ని చోట్ల డాక్టర్ వృత్తిని అందరూ వ్యాపారంలాగా చూస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, కానీ చాలా మంది మనసున్న డాక్టర్లు సేవ చేయాలనుకుంటున్నారు కదా. అలాంటి డాక్టర్ని తీసుకురావాల్సిన బాధ్యత నాది. బాధ్యత అంటే బాధ్యత, పెద్ద పిస్తాలా మాట్లాడుతున్నాడు. ఏం డాక్టర్ మేము తీసుకురావా? ఏమంటారా? కూర్చోమన్నానా? కూర్చోడే. ఏం చేద్దామంటారు చెప్పండి. గొడవ పడుతుంటే ఎట్టాగా? చెప్పు మురళి, ఏం చేద్దాం? చూడండి అన్న, మళ్ళీ ఇంకోసారి ఊరి వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుని ఒక అర్జీగా నాకు ఇవ్వండి. నేను కలవాల్సిన వాళ్ళని కలిసి మంచి డాక్టర్ని తీసుకొస్తాను. నా మాట నమ్మండి. మురళి చెప్పినట్టు డాక్టర్ని పిలుచుకురానివ్వండి. ఆయన వచ్చాక ఖర్చులన్నీ నేనే భరిస్తాను. ఏమయ్యా, నేను చెప్పింది బానే ఉందా? అందరికి సమ్మతమేనా? వీళ్ళందరూ పెద్ద మనుషులు, ఇదొక పంచాయతీ. వీళ్ళంతా చూస్తా. తీయాలన్నా. సరే అన్న, మీరు చెప్పినట్టే చేద్దాం.